పారిజాతం జ్యోత్స్నకి బాగా ఎక్కించడంతో దీప కార్తీక్ లపై ఉన్న ఆమె అనుమానం రెట్టింపు అవుతుంది. మనకి తెలియని నిజం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ స్ట్రాంగ్ ఎమోషనే వాళ్లని మళ్లీ మళ్లీ కలిసేట్టు చేస్తుంది అని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. ఆ మాటతో పారిజాతం, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ జ్యోత్స్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్కి ఆ దీప అటు శౌర్య స్కూల్కి కాని తన హోటల్ దగ్గరకి కాని కార్తీక్ని రానీయదు. వాళ్ళు బయట కలుసుకునే అవకాశం లేనే లేదు. అలాగే ఇంట్లో మనం ఉంటాం కాబట్టి వాళ్ళు అస్సలు కలుసుకోలేరు అని అంటుంది పారిజాతం. ఇవే కాకుండా వాళ్ళిద్దరూ కలిసి కొత్త మీటింగ్ పాయింట్లు వెతుక్కుంటారేమో అని అంటుంది జ్యోత్స్న. అలా జరక్కుండా ఉండటానికి నా దగ్గర ప్లాన్ ఉంది అని అంటుంది పారిజాతం. సీన్ కట్ చేస్తే దీప శౌర్య స్కూల్ ఫీజు కోసం దాస్తున్న డబ్బుల్ని లెక్కపెడుతూ కనిపిస్తుంది. అంటే పారిజాతం ఆ డబ్బుల్ని కొట్టేస్తుందా అనే డౌటానుమానం కలుగుతుంది. ఇక తనకి బిడ్డలు పుట్టే యోగం లేదని డాక్టర్ చెప్పడంతో బోరున ఏడుస్తుంటుంది శోభ. అది చూసిన అనసూయ, నువ్వెందుకే ఏడుస్తున్నావ్? ఏడాల్సింది నువ్వు కాదు, నేను నా కొడుకు అని ఏడ్చేదాన్ని మరింత ఏడిపిస్తుంది. అది చూసిన నర్సింహ, ఇక ఆపుతావా? లేదంటే మాటలతో ఇలాగే పొడచుకుని తింటావా? ఇప్పుడేంటే శోభకి పిల్లలు పుట్టే యోగం లేదు అంతే కదా. అయినా పర్లేదు, నాకు పిల్లలు అవసరం లేదు, శోభ ఉంటే చాలు అని అంటాడు. ఆ మాటతో అనసూయ, రేయ్ పిల్లలు పుట్టనిది శోభకి, నీకు కాదు అని అంటుంది. ఆ మాటతో శోభ, చూసారా మీ అమ్మ ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుందా? నన్ను వదిలేసి ఇంకోదాన్ని చేసుకోమంటుంది అని బోరున ఏడుస్తుంది. దాంతో అనసూయ, హా, వీడికి ఇప్పటికే ఇద్దరు అయ్యారు, సరిపోలేదా? ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంకోదాన్ని చేసుకోమంటానే అని అంటుంది. అంటే ఉన్నదాని దగ్గరకే అంటే ఆ దీప దగ్గరకు పొమ్మంటున్నావా అని అంటుంది శోభ. ఎవరూ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వు కనకుండానే నీకు పిల్లలు వస్తారు అని అంటుంది అనసూయ. అంటే అనాథ తెచ్చుకుని పెంచుకోమంటున్నారా అని శోభ అడగడంతో, నీ మొగుడు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఉండగా ఎవర్నో తెచ్చుకుని పెంచుకోవాల్సిన అవసరం ఏంటే అని అంటుంది. ఆ మాటతో నర్సింహ, ఏంటమ్మో నువ్వు మాట్లాడేది ఆ దీప కూతురు గురించా అని అంటాడు. టీవీ వార్తలు, టీవీ, సినిమా వార్తలు, T20 వరల్డ్ కప్, లైఫ్ స్టైల్, రాశి ఫలాలు, టెక్నాలజీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్, జాబ్స్, ఫోటో గ్యాలరీ, వైరల్, సంక్షిప్త వార్తలు, స్పోర్ట్స్, బిజినెస్, ఆధ్యాత్మికం, వీడియో గ్యాలరీ, ఏది నిజం, అనంత్ అంబానీ వెడ్డింగ్, ట్రావెల్, జోక్స్, వెబ్ స్టోరీలు, బిగ్ బాస్, ఫోటో గ్యాలరీ, రియల్ కథలు, తెలుగు న్యూస్, టీవీ న్యూస్. కార్తీక దీపం 2 అనసూయ అడ్వైసెస్ నరసింహన్ శోభ టు అడాప్ట్ శౌర్య. కార్తీక దీపం, దీపకి కడుపుకోత, అనసూయ కుట్రకి కన్నపేగు విలవిల. కార్తీక దీపం టుడే ఎపిసోడ్. పాపం దీపకి నరసింహ ఎంత అన్యాయం చేసి ఆమెను ఒంటరిని చేసినా కూడా తన కూతురు శౌర్యపై కొండంత ఆశలు పెట్టుకుని బతుకుతుంది దీప. తన కూతుర్ని చదవించడానికి బతుకు పోరాటం చేస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా తనని అపార్థం చేసుకున్నా, కార్తీక్తో అక్రమ సంబంధం పెట్టుకుందని నానా మాటలు అంటున్నా కూడా తన కూతురు భవిష్యత్ కోసం సహిస్తూ వస్తోంది. నర్సింహ అనసూయలను క్షమిస్తూ వస్తోంది. ఆథర్డ్ బై శేఖర్ కుసుమ. సమయం తెలుగు 20 జూన్ 2024 మధ్యాహ్నం 3:23. ఫాలో. పారిజాతం జ్యోత్స్నకి బాగా ఎక్కించడంతో దీప కార్తీక్ లపై ఉన్న ఆమె అనుమానం రెట్టింపు అవుతుంది. మనకి తెలియని నిజం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఆ స్ట్రాంగ్ ఎమోషనే వాళ్లని మళ్లీ మళ్లీ కలిసేట్టు చేస్తుంది అని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. ఆ మాటతో పారిజాతం, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ జ్యోత్స్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్కి ఆ దీప అటు శౌర్య స్కూల్కి కాని తన హోటల్ దగ్గరకి కాని కార్తీక్ని రానీయదు. వాళ్ళు బయట కలుసుకునే అవకాశం లేనే లేదు. అలాగే ఇంట్లో మనం ఉంటాం కాబట్టి వాళ్ళు అస్సలు కలుసుకోలేరు అని అంటుంది పారిజాతం. సమయం తెలుగు. కార్తీక దీపం 2 సీరియల్. అమెజాన్ క్లియరెన్స్ డేస్. టాప్ బ్రాండ్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్లపై 65% వరకు తగ్గింపు డీల్స్ చూడండి. ప్రెగ్నెన్సీలో దంతాలు, చిగుళ్లని కాపాడుకోండిలా డీల్స్ చూడండి. ఇవే కాకుండా వాళ్ళిద్దరూ కలిసి కొత్త మీటింగ్ పాయింట్లు వెతుక్కుంటారేమో అని అంటుంది జ్యోత్స్న. అలా జరక్కుండా ఉండటానికి నా దగ్గర ప్లాన్ ఉంది అని అంటుంది పారిజాతం. సీన్ కట్ చేస్తే దీప శౌర్య స్కూల్ ఫీజు కోసం దాస్తున్న డబ్బుల్ని లెక్కపెడుతూ కనిపిస్తుంది. అంటే పారిజాతం ఆ డబ్బుల్ని కొట్టేస్తుందా అనే డౌటానుమానం కలుగుతుంది.
కార్తీక దీపం మే 20th ఎపిసోడ్. ఇక తనకి బిడ్డలు పుట్టే యోగం లేదని డాక్టర్ చెప్పడంతో బోరు బోరున ఏడుస్తుంటుంది శోభ. అది చూసిన అనసూయ, నువ్వెందుకే ఏడుస్తున్నావ్? ఏడాల్సింది నువ్వు కాదు, నేను నా కొడుకు అని ఏడ్చేదాన్ని మరింత ఏడిపిస్తుంది. అది చూసిన నర్సింహ, ఇక ఆపుతావా? లేదంటే మాటలతో ఇలాగే పొడచుకుని తింటావా? ఇప్పుడేంటే? శోభకి పిల్లలు పుట్టే యోగం లేదు అంతే కదా. అయినా పర్లేదు, నాకు పిల్లలు అవసరం లేదు, శోభ ఉంటే చాలు అని అంటాడు. ఆ మాటతో అనసూయ, రేయ్ పిల్లలు పుట్టనిది శోభకి, నీకు కాదు అని అంటుంది. ఆ మాటతో శోభ, చూసారా మీ అమ్మ ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుందా? నన్ను వదిలేసి ఇంకోదాన్ని చేసుకోమంటుంది అని బోరున ఏడుస్తుంది. దాంతో అనసూయ, హా, వీడికి ఇప్పటికే 2 అయ్యారు, సరిపోలేదా? ఇంకా ఈ మొహం పెట్టుకుని ఇంకోదాన్ని చేసుకోమంటానే అని అంటుంది. అంటే ఉన్నదాని దగ్గరకే అంటే ఆ దీప దగ్గరకు పొమ్మంటున్నావా అని అంటుంది శోభ. కార్తీక దీపం అనసూయ, ఎవరూ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వు కనకుండానే నీకు పిల్లలు వస్తారు అని అంటుంది అనసూయ. అంటే అనాథ తెచ్చుకుని పెంచుకోమంటున్నారా అని శోభ అడగడంతో, నీ మొగుడు రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఉండగా ఎవర్నో తెచ్చుకుని పెంచుకోవాల్సిన అవసరం ఏంటే అని అంటుంది. ఆ మాటతో నర్సింహ, ఏంటమ్మో నువ్వు మాట్లాడేది ఆ దీప కూతురు గురించా అని అంటాడు. ఓరేయ్ సన్నాసి, అది నీ కూతురురా, నీతో ఏ సంబంధం లేదు అని అన్నప్పుడు నీ బిడ్డ మాత్రం దాని దగ్గర ఎందుకు? వెళ్ళి నీ బిడ్డని నువ్వు తెచ్చేసుకో, కన్నందుకు నువ్వు తండ్రివి అవుతావ్, కనకుండానే ఇది తల్లి అవుతుంది, అప్పుడు మీకు పిల్లలు లేరనే బెంగే ఉండదు అని అంటుంది అనసూయ. అమ్మో, బిడ్డ జోలికి వెళ్ళినందుకే పీకపై కత్తి పెట్టింది, ఇప్పుడు బిడ్డనే ఇచ్చేయమంటే ఇస్తుందా? చేయి నరకి చేతిలో పెడుతుంది. చట్ట ప్రకారం వెళ్దామన్నా వీళ్లు విడాకులు తీసుకోలేదు, మీరన్నది ఏ రకంగానూ కుదరదు అని అంటుంది శోభ.